వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. బోడుప్పల్లో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం. నేరాల నియంత్రణపై అవగాహన కల్పించిన సిపి మహేష్ భగవత్. ఆదిలాబాద్ జిల్లాలో రైతులతో సమావేశం కానున్న కేంద్ర మంత్రి. నూతన వ్యవసాయ చట్టాలపై అవగాహన సదస్సు. నిర్మల్ జిల్లాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా. ఆర్టీసీలో డీజిల్ పై జీఎస్టీ పన్ను పరిధిలోకి తేవాలని డిమాండ్. ఆదిలాబాద్ జిల్లాలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు. జగన్ పాలనను కొనియాడిన వైసీపీ నేతలు. రిమ్స్ ఆసుపత్రి భవనంపై నుండి పడి ఒకరు మృతి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్. ఇక డీటెయిల్స్కి వెళ్తే, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్లో కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీపీ క్రైమ్ సిపి యాదగిరి, ఏసీపీ శ్యాంప్రసాదరావు, మేడిపల్లి సిఐ అంజిరెడ్డి, బోడుప్పల్, ఫిర్జాదిగూడ జంట కార్పొరేషన్లు మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేషన్లు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపి మాట్లాడుతూ నేటి సమాజంలో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించారు. చేసుకోవడం జరిగింది. ఇది రెండవ డివిజన్, మూడవ డివిజన్, 5వ డివిజన్ సంబంధించి 92 కెమెరాలు ఇక్కడ ఇనాగ్రేషన్ చేశాము. ఈరోజు మన గౌరవ మంత్రి గారు చామకూర మల్లారెడ్డి గారు, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ గారు, డీసీపీ క్రైమ్ ఏసీపీ గారు, మా లోకల్ సిఐ గారు అందరి ఆధ్వర్యంలో ఈ కెమెరా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఒక సీసీ కెమెరా వచ్చి ఒక 100 మంది కానిస్టేబుల్తో సమానమని మా సిపి గారు ఇప్పుడే చెప్తున్నారు. సో మా మేడిపల్లి పిఎస్కి రాచకొండ కమిషనరేట్ 3 కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి బెస్ట్ ఎస్హెచ్ఓ అవార్డు వచ్చింది. దానికి ఆ అవార్డు రావడానికి ముఖ్య కారణం ఈ సీసీ టీవీలే అనుకుంటాను నేను. మా సిఏ గారు కూడా చెప్తుంటారు. ఈ సీసీ కెమెరాలు ఎక్కువ ఉన్న మన హైదరాబాద్లో అంటే మన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైయెస్ట్ సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో మా మంత్రి గారి ప్రోత్సాహంతో మేము గతంలో నేను 6 లక్షల రూపాయలు వెచ్చించి ఈ కెమెరాలు వేయింది. నేను 6 లక్షలు, రవి గౌడ్ గారు 6 లక్షలు, చందర్ గారు 6 లక్షలు, మహేష్ గారు 6 లక్షలతో పెట్టి ఈ కెమెరాలు ఏర్పాటు చేసింది. సో ఇంకా తర్వాత కూడా ఇంకా ఏర్పాటు చేసుకోవడానికి మొన్ననే మా మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కౌన్సిలింగ్ మీటింగ్లో తీర్మానం కూడా చేసుకోవడానికి గౌరవ మేయర్ గారు బుచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్కొక్క డివిజన్కి 5 lakhs, టోటల్ కార్పొరేషన్కి వచ్చేసి 1,40,00,000తోని ఓన్లీ సీసీ కెమెరాస్. మా డైమనిక్ లీడర్ కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ప్రతి కార్పొరేషన్కి సీసీ కెమెరాస్ కోసం మీరు ఇంత అమౌంట్ పెట్టుకోండి, మీకు ఫండ్ లేని కార్పొరేషన్కి ఫండ్ కూడా ఇస్తామని మంత్రి గారు చెప్పడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకున్నాము. ఇంకా మనం నెక్స్ట్ ఫ్యూచర్లో సీసీ కెమెరా లేని కాలనీ ఉండదు అనుకుంటా నేను. దాన్ని కూడా టెండర్ పిలుస్తాం త్వరలో. టెండర్ పిలిచిన 6 monthsలో కంప్లీట్ అవుతుంది. సో ఇంకేమైనా తక్కువ ఉంటే కూడా మేము మా సొంత నిధులతో కూడా కెమెరాలు ఏర్పాటు చేసుకుంటామని మీకు థ్యాంక్ యూ. చేసుకోవడం జరిగింది. ఇది రెండవ డివిజన్, మూడవ డివిజన్, 5వ డివిజన్ సంబంధించి 92 కెమెరాలు ఇక్కడ ఇనాగ్రేషన్ చేశాము. ఈరోజు మన గౌరవ మంత్రి గారు చామకూర మల్లారెడ్డి గారు, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ గారు, డీసీపీ క్రైమ్ ఏసీపీ గారు, మా లోకల్ సిఐ గారు అందరి ఆధ్వర్యంలో ఈ కెమెరా ఇనాగ్రేషన్ చేసుకోవడం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లులకు దేశవ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువెత్తుతుంది. ఈ తరుణంలో కేంద్ర సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో రైతులతో సమావేశం కానున్నారు. ఈ నెల 22న జిల్లాలో నిర్వహించనున్న సభలో ఆయన పాల్గొని బిల్లులపై వివరించారు. ఈ మేరకు ప్రతి రైతు ఈ సమావేశంలో పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకుని సభను విజయవంతం చేయాలని ఓబీసీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాజు యాదవ్ పిలుపునిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
గౌరవనీయులు పెద్దలు జి కిషన్ రెడ్డి గారు ఏదైతే భారత ప్రభుత్వం భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు నూతన వ్యవసాయ చట్టాన్ని ప్రవేశపెట్టిండ్రో దానికి వ్యతిరేకంగా ఈనాడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మరి వివిధ వామపక్ష పార్టీలు వ్యతిరేకం తెలపడానికి మరి దానికి ఏం కారణం, ఎందుకు వ్యతిరేకం తెలుపుతున్నారు మీరు అని మరి దానికి సరైన సమాధానం చెప్పడానికి రేపు గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు రైతుల అవగాహన సదస్సుకు రానున్నారు. దానికి ప్రత్యేకంగా ఈ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పేలికగాల్చి మసిగూసే పద్ధతి చేసి మసిగూసి మారడిగా చేసే రైతులను ఇబ్బందులు పెట్టే విధంగా రైతులకు లాభం జరుగుతూ ఉంటే అరే మళ్ళా ఈ మొత్తం ఇప్పుడే యువకులు మహిళలు అందరూ బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. మరి ఉన్న రైతులు కూడా అంటే పూర్తిగా పోయినట్లయితే మాకు అసలు పుట్టగతలు ఉన్నాయనే ఉద్దేశంతో ఈనాడు రైతులను పక్కదో పట్టించే విధంగా మరి వారికి ఈ కొత్త నూతన వ్యవసాయ విధానం ద్వారా భారత ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెచ్చినటువంటి ఈ నూతన వ్యవసాయ విధానం ఇది తప్పు, దీనివల్ల రైతులు నష్టపోతారు, మార్కెటింగ్ కాదు అని ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి దాన్ని రద్దు చేయాలని పుట్టిగా వాళ్ళు ఏదో మండీలకు, పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో మండీలు ఉంటాయి, ఆ మండీలకు దళారులకు నష్టం జరుగుతున్నది అనేది వాళ్ళ మనసులో ఉండి డైరెక్ట్ నిదానంగా రైతులను నష్టం చేయడం. ప్రజా రవాణాను పరిరక్షించడానికి తెలంగాణలో ఆర్టీసీ సంస్థపై వివక్షను తొలగించి రైల్వేలాగా డీజిల్పై 4% పన్ను విధించాలని, మోటార్ వాహనాల చట్టంలో ఆర్టీసీకి రక్షణగా మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. నిర్మల్ జిల్లా ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు జిఎస్ నారాయణ, కె శ్రీనివాసాచారి మాట్లాడుతూ ఒక దేశం ఒకే పన్ను అన్న కేంద్ర ప్రభుత్వం రైల్వేలకు డీజిల్పై 4% పన్ను విధిస్తూ ప్రభుత్వ రంగంలో నడిచే ఆర్టీసీలకు 31.83% విధిస్తూ వివక్ష చూపడం శోచనీయమన్నారు. ప్రభుత్వ ప్రజా రవాణా రంగాలు దెబ్బతింటే సామాన్య ప్రజలకు సరళమైన రవాణా సౌకర్యాలు దూరం అవుతాయని అన్నారు. మరి చూస్తే మరి ఆర్టీసీకి డీజిల్పై 31.73% పన్ను విధించి మరి అదే ప్రజా రవాణా వ్యవస్థ రైల్వేలకు 4% మాత్రమే పన్ను విధించడం జరుగుతుంది. దీనివల్ల ఆర్టీసీ సాలీన 622 కోట్లు మరి పన్ను చెల్లించాల్సి వస్తున్నది. ఒకవేళ అది రైల్వేలాగా 4% పన్ను తగ్గిస్తే మరి ఆర్టీసీకి 534 కోట్లు సాలీన అదనపు భారం నుంచి తప్పించుకునే అవకాశం వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం మరి ఈ ప్రజా రవాణా వ్యవస్థలను మరి బదిలించుకోవడానికి, ఈ ప్రజా రవాణా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులను మరి వాళ్ళని ఉపాధి కోల్పోవడానికి అనేక చట్టాలను కుట్రపూర్వక చట్టాలను చేస్తూ ఉంది. ఏదో మోటార్ వెహికల్ యాక్ట్ 2019లో ఆమోదించిన మోటార్ వెహికల్ యాక్ట్ మరి దాంట్లో చూస్తే మరి ఒక డ్రైవర్ అనేవాడు యాక్సిడెంట్ చేస్తే ఆయన లైసెన్స్ రద్దు, 7 సంవత్సరాల జైలు శిక్ష, ఇటువంటి కఠినమైన చట్టాలు పెట్టి మరి మోటార్ వెహికల్ యాక్ట్ ఆమోదించడం జరిగింది. దానివల్ల మరి ఏ ఉద్యోగి కూడా రేపు డ్రైవర్ ఉద్యోగాన్ని ఎన్నుకునే అవకాశం లేదు. కాబట్టి దాన్ని వెంటనే ఉపసంహరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇకపోతే ఏదైతే మోటారు ఇప్పుడు ఏదైతే రూట్లు ప్రైవేటీకరణ అంటే ఆర్టీసీలు నడుపుతున్న రూట్లలో ప్రైవేట్ వ్యక్తులకు రూట్లు అంటే వేలం వేసి వాళ్ళకి ఇచ్చే ఒక విధానం తీసుకువచ్చింది. దానివల్ల ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నాడో ఎక్కడైతే లాభాలు ఉన్నాయో ఆ రూట్లని మాత్రమే వాళ్ళు వేలంలో తీసుకోవడం జరుగుతుంది. మిగతా ఏదైతే నష్టాల రూట్లను మాత్రం ఆర్టీసీ బదిలించి మరి ఇంకా ఆర్టీసీ మరింత నష్టాలకు నెట్టే చర్యగా మరి దానికి తీసుకుంటూ వస్తున్నారు. దీన్ని వెంటనే వాళ్ళు విడ్రా చేయాలని మేము ఈ సందర్భంగా ఏడు తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ ధర్నాదనంతరము మరి కలెక్టర్ గారికి కూడా ఒక మెమోరాండం ఇచ్చి మరి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి మరి చట్టాల సవరణకు మరి ఆర్టీసీ పరిరక్షణకు మరి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేయడం జరుగుతాం. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగానే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ప్రతి ఇంటా సంతోషాలు నిండాలని ఆకాంక్షించే జననేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ నేతలు కొనియాడారు. సీఎం జగన్ పాలన పట్ల తెలంగాణ ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీటీడీ ఎల్ఏసీ మెంబర్ బెజ్జంకి అనిల్ కుమార్, యువజన విభాగం అధ్యక్షులు రాహుల్ రెడ్డి, యాదవ్ రైతు సంఘం నాయకులు గోపి ఆశన్న తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రి భవనంపై నుంచి పడి ఒకరు మృతి చెందారు. నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. మృతుడు ఆదిలాబాద్ రూరల్ మండలం బింసరి గ్రామానికి చెందిన గంగన్నగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు గంగన్న మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. సంఘటన స్థలాన్ని రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ సందర్శించి పరిశీలించారు. మాకు ఇక్కడ బాడీ పడ్డట్టు ఫోన్ వచ్చింది. వచ్చి చూసేసరికి డెడ్ బాడీ ఉంది, పైనుంచి పడ్డట్టు ఉన్నది. ఆల్రెడీ రిమ్స్లో అడ్మిట్ అయి ఉన్నాడు. ఆయన జేబులో చెక్ చేస్తే జేబులో ఆధార్ కార్డు దొరికింది. కృష్ణపల్లి గంగన్న అనేది భీంసరి విలేజ్ అయినది. ఏమన్నా ఉంటే సన్న పొత్తన్న భీంసరి అనే విలేజ్ ఉన్నది. మేము ఎప్పుడు అడ్మిట్ అయ్యాడో ఏం లేదు, అక్కడ మేము ఎంక్వైరీ చేస్తాం లోపలికి దీన్ని ఏం డిసీజ్ ఉండే అని సరే. అంటే ఎట్లా ప్రమాదవశాత్తు జరిగిందా మరి ఎట్లా జరిగిందా అని తెలుసుకుంటాం. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సి అమరీందర్ రాజును మహబూబ్ నగర్ పట్టణ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శాలువాలు, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అమరీందర్ రాజు మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కల్పించిన అవకాశంతో అటు రైతులకు ఇటు వ్యాపారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మార్కెట్ లావాదేవీలు పెంచేందుకు గాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కమిటీ ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, సాయిలు, కృష్ణయ్య, వై శ్రీదేవి, మాజీ చైర్మన్ చెరుకుపల్లి రాజేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి గుబ్బ శ్రీనివాస్, ట్రెజరర్ సాయిలు, ఉపాధ్యక్షుడు మాణిక్యం, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సభాధ్యక్షులు మేడం మల్లేష్ గారు మరియు ఈరోజు సన్మాన గ్రహీత మిత్రులు అమర్ గారు చైర్మన్గా మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను ప్రమాణ స్వీకారం చేసిన ఫస్ట్ టైం అసోసియేషన్ మీటింగ్లో సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మిత్రులు వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు మరియు కొన్ని దౌర్జన్యం చేయడం అటువంటి వాళ్ళను ఆయన వెంబడి ఉండరు, ఆయన ఎన్నుకోడు కూడా. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ కోసం బాగా కష్టపడ్డ వ్యక్తులు కాబట్టి వీళ్ళు మార్కెట్ యార్డ్కి వస్తే చాలామంది రైతులకు సర్వీస్ మంచిగా చేస్తారు, బీద రైతులను ఆదుకుంటారు. ఎక్కడ కూడా మోసాలు జరగకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా, వాళ్ళు పండించిన పంటకు మంచి రేట్ వచ్చి ఎక్కడ కూడా వాళ్ళకు అన్యాయం జరగకుండా వాళ్లకు సర్వీస్ చేసి పంపిస్తారనే ఉద్దేశంతో వీళ్ళని ఇక్కడ తీసుకురావడం జరిగింది. నేను కూడా 100% అన్న ఏమన్నా అవసరం ఉన్నా మీరు ఎప్పుడు చెప్పినా నేను వస్తాను మీ దగ్గరికి. 100% ఇక్కడ ఉన్నవాళ్ళు మీకు మంచిగా సహకరిస్తారు. శ్రీదేవి గారు మరియు ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను 2 సంవత్సరాలు భరించిన మిమ్మల్ని అందరికీ కూడా ధన్యవాదాలు. మార్కెట్ యార్డ్ అంటేనే రైతులకు సేవ చేయడం కోసం ఏర్పాటు చేసిన సంస్థ. అంటే ఇందులో ఎంత అదృష్టం చేసుకుంటేనో ఈ పదవిలో రావడానికి వస్తామని నేను అనుకుంటున్నాను.
అదేవిధంగా అమర్ గారు కూడా మంచి అవకాశం మన మంత్రి గారి వల్ల జరిగింది. గతంలో పాలకులు ఎలా చేశారో మాకు తెలియదు, కానీ మంత్రి గారు అంటే ఇప్పుడున్న శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన హయంలో అందరినీ కూడా కలుపుకొని అందరూ బాగుపడాలి, వీధులు బాగుండాలి, వ్యాపారస్తులు బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలనే ఆలోచనతోటే ప్రతి ఒక్క కార్య నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అశోక్ గురుస్వామి, జయప్రకాష్ రెడ్డి గురుస్వామి, సురేందర్, ఈశ్వర్, శ్రీనివాస్ రెడ్డి, నరసింహులు గ్రామస్తులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల బీజేపీ కార్యకర్తలు నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ నుండి పరిగి మీదుగా బీజాపూర్ 163వ జాతీయ రహదారి నిర్మించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం, పూడూరు మండల అధ్యక్షులు అనిల్, శ్రీశైలం, వెంకట్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వికారాబాద్ జిల్లా సానంద్ర రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. సానంద్ర రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. కర్ణం ప్రహ్లాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కర్ణం ప్రహ్లాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు జాతీయ నేషనల్ భారతదేశంలో వచ్చినాక ఎన్ని జాతీయ నేషనల్ రోడ్లు వేయడం జరిగిందో అవి అన్నిటినీ ఈరోజు నితిన్ గడ్కరీ గారి చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు పూడూరు మండల్ ఆధ్వర్యంలో ఈరోజు పూడూరు మండల్లో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఇంకా గ్రామాలలో చాలా గ్రామాలకు రోడ్లు లేవు కాబట్టి మన కేసీఆర్ పేర్కొని కేంద్ర సహకారం ఫుల్లున్నా కానీ ఆయన గ్రామంలో అనుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికన్నా మేల్కొని ఈ గ్రామాలకు రోడ్లు వచ్చే విధంగా కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి విలేజ్లకు, తండలకు అన్నిటికీ రోడ్లు వేయాలని, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మస్తు పనిసి చేయడం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ నరేంద్ర మోడీ మొన్న ఢిల్లీ పోయి ఏ విధంగా అయితే అడిగిలో గ్రామాలలో కూడా రోడ్లకు కూడా అదేవిధంగా నరేంద్ర మోడీని రిసర్వ్ చేసుకొని పైసలు తెచ్చి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నటువంటి భిక్షపతి అనే ఆర్టీసీ కార్మికుడి భార్యకు అనారోగ్యంతో ఉందన్న సమాచారం తెలుసుకున్న తోటి సిబ్బంది తమ వంతు సాయంగా ఆర్టీసీ ఎస్జెడ్బీ డిపోలో పనిచేస్తున్నటువంటి గోలి సాంబశివుడు 40,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ విషయంపై డిపో మేనేజర్ మాట్లాడుతూ తోటి కార్మికులు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడని తెలుసుకొని మిగతా సిబ్బంది మొత్తం తమ వంతు సహాయం అందించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మరియు డిపో సిబ్బంది, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అరౌండ్ 40,000 ఇచ్చారు.
మన డీటెయిల్స్ అందరికీ 50,000 వరకు ఇచ్చినట్టున్నారు. టోటల్గా 73,000 వారి ఆరోగ్య నిమిత్తం ఖర్చుల కోసం మనం ఇస్తున్నాము. ఈ విధంగా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు, ఇంత విరాళం ఇచ్చినందుకు అందరికీ భిక్షపతి గారి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి లాక్డౌన్ వల్ల అందరూ ఫైనాన్షియల్గా చాలా వరకు ఇబ్బందులు పడుతూనే ఉన్నప్పటికీ మన ఆఫీస్లో మనతో పాటు పనిచేసే భిక్షపతి గారి వైఫ్ అనారోగ్యం రావడం వల్ల అందరూ కూడుకొని ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ముందుగా మన శివుడి గారు కొంత ఇనిషియేట్ తీసుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. దీనికి స్ఫూర్తిగా నిలిచి అందరూ డొనేట్ చేశారు. ముఖ్యంగా వారి పిల్లలు, శివుడి గారి పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అరౌండ్ 40,000 ఇచ్చారు. మన డీటెయిల్స్ అందరికీ 50,000 వరకు ఇచ్చినట్టున్నారు. టోటల్గా 73,000 వారి ఆరోగ్య నిమిత్తం ఖర్చుల కోసం మనం ఇస్తున్నాము. ఈ విధంగా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు, ఇంత విరాళం ఇచ్చినందుకు అందరికీ భిక్షపతి గారి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి లాక్డౌన్ వల్ల అందరూ ఫైనాన్షియల్గా చాలా వరకు ఇబ్బందులు పడుతూనే ఉన్నప్పటికీ మన ఆఫీస్లో మనతో పాటు పనిచేసే భిక్షపతి గారి వైఫ్ అనారోగ్యం రావడం వల్ల అందరూ కూడుకొని ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ముందుగా మన శివుడి గారు కొంత ఇనిషియేట్ తీసుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. దీనికి స్ఫూర్తిగా నిలిచి అందరూ డొనేట్ చేశారు. ముఖ్యంగా వారి పిల్లలు, శివుడి గారి పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అరౌండ్ 40,000 ఇచ్చారు. మన డీటెయిల్స్ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోడుప్పల్లో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం, నేరాల నియంత్రణపై అవగాహన కల్పించిన సిపి. ఆదిలాబాద్ జిల్లాలో రైతులతో సమావేశం కానున్న కేంద్ర మంత్రి, నూతన వ్యవసాయ చట్టాలపై అవగాహన సదస్సు. ఆదిలాబాద్ జిల్లాలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు, జగన్ పాలనను కొనియాడిన వైసీపీ నేతలు. నిర్మల్ జిల్లాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా, ఆర్టీసీలో డీజిల్ పై జీఎస్టీ పన్ను పరిధిలోకి తేవాలని డిమాండ్. రిమ్స్ ఆసుపత్రి భవనంపై నుండి పడి ఒకరు మృతి, సంఘటన స్థలాన్ని పరిశీలించిన రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ B3 న్యూస్. లక్ష్యం సమాజైత. నమస్కారం.